వెల్కమ్ టు ఆర్కే టెక్నాలజీస్. ఈరోజు నేను మీకు ఒక 3 వాట్సాప్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ ట్రిక్స్ మీకు డైలీ లైఫ్లో యూజ్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్టింగ్గా ఉంటారు మీరు. నేను మీకు ఈరోజు ఫస్ట్ చెప్పబోయే ట్రిక్ ఏంటంటే, మీరు ఒక వీడియో చూస్తే వీడియోలో ఆడియో బాగుంటుంది, వీడియో బాగోదు. అలాంటి టైంలో ఓన్లీ ఆడియోనే స్టేటస్గా పెట్టుకోవడం ఎలా అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టేటస్ ఒకటి సెలెక్ట్ చేయండి. నేను ఒక స్టేటస్ అయితే సెలెక్ట్ చేశాను. దానికి వీడియో బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది, మ్యూజిక్. అలాగే ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్ప ఓన్లీ మ్యూజిక్ ఒకటే వచ్చేటట్టు ఏంటంటే, ఇక్కడ పెన్సిల్ పైన ట్యాప్ చేసి ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని అలా 2 ఫింగర్స్తో హోల్డ్ చేసి పట్టుకుంటే కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఎమోజీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తే ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి వీడియో. ఓన్లీ మ్యూజిక్ వస్తే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రం, వీడియో మాత్రం రన్ అవ్వదు. ఇప్పుడు స్టాప్ చేసి ఇప్పుడు షేర్ చేసుకోండి. ఇలా ఒక ఓన్లీ వీడియో ఉన్న ఆడియో మాత్రమే షేర్ చేసుకోవచ్చు మనం. ఇలా వీడియోలో ఆడియో ఒకటే షేర్ అయింది ఫ్రెండ్స్. చూడండి, మనకి ప్లే అవుతుంది కూడా, సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్, నేను చెప్పే సెకండ్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఒక స్టేటస్లో ఉన్న ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే స్టేటస్ ఇంకొక స్టేటస్లో స్కిప్ అయిపోతుంది, ఫోటోల నుంచి ఇంకొక మూమెంట్లోకి. ఇప్పుడు దీన్ని ఇలా 2 ఫింగర్స్తో స్క్రోల్ చేస్తే వీడియో అనేది స్టాప్ అవుతుంది. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మనం. మళ్ళీ దీన్ని అవుట్ చేస్తే నార్మల్ అయిపోతుంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చెప్పబోయే థర్డ్ ట్రిక్ ఏంటంటే, మనం ఏదైనా యాప్ని హైడ్ చేసుకోవాలి అనుకుంటే, థర్డ్ పార్టీ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. అలా డౌన్లోడ్ చేసుకోకుండా మన వాట్సాప్లోనే హైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ యాక్టివ్ చాట్స్ అని ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి హైడ్ అయిపోతుంది. ఇక్కడ యాక్టివ్ చాట్స్ అని ఉంది కదా, దీంట్లో ఉంటుంది మన కాంటాక్ట్ అనేది. ఇలా ట్యాప్ చేసి మళ్ళీ చేస్తే అయిపోయింది, వచ్చేసింది బయటికి. ఇలా ఈ 3 ట్రిక్స్ అనేవి యూజ్ అవుతుంది. ఇది నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.